హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుశ్రేణి. ఈరోజు మనం ఎమ్మె అండ్ టేస్టీ డిఫరెంట్గా దోశ ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. మల్టీగ్రెయిన్ దోశ ఎలా చేయాలో చూసేయండి. ఒక గ్లాస్లో మనం మినప్పప్పు, కందిపప్పు, శనగపప్పు, పెసర్లు వేసుకోవాలి. అదే గ్లాస్తో 3 కప్పుల వరకు అయితే రైస్ కూడా తీసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మెంతులు కూడా వేసుకోవాలి. అలాగే బియ్యం మొత్తాన్ని 3-4 టైమ్స్ మంచిగా కడగాలి. ఇలా కడగడం వల్ల అందులో ఉన్న దుమ్ము మొత్తం పోతుంది. ఇలా మంచిగా కడగాలి. బియ్యం ఇలా తేటగా వచ్చే వరకు కడగాలి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇలా కడిగి 3-4 అవర్స్ వరకు క్యాప్ పెట్టుకొని నానబెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక గరిటె వరకు అటుకులు కూడా తీసి కడిగి పక్కన పెట్టుకోవాలి. చూడండి 5 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను. అన్ని పప్పులు బియ్యం అయితే మంచిగా నానిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కడిగి అందులో వాటర్ తీసేసి మిక్సర్ జార్లోకి వేసుకొని ముందుగా కడిగి పెట్టుకున్న అటుకులు కూడా వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తటి పేస్ట్ లాగా బరకగా కాకుండా కొంచెం మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల దోశలు అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. పిల్లలు అన్నీ తిననప్పుడు ఇలా పిండిలోకి అన్నీ వేసి చేయడం వల్ల పిల్లలకు కూడా హెల్తీగా ఉంటుంది. ఇలా నైట్ మొత్తం సోక్ చేసుకోవాలి. మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి. పిండి అయితే మంచిగా పర్మెంటేషన్ అయింది. ఇప్పుడు పిండి మొత్తాన్ని ఒకసారి పర్ఫెక్ట్గా కలుపుకొని మనకి అవసరం ఉన్నంత వరకు ఒక బౌల్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన పెనం పెట్టుకొని పెనం మంచిగా హీట్ అయ్యాక దానిలోకి ఒక గరిటెడు తీసుకొని దోశలు అయితే వేసుకోవాలి. నేనైతే ప్రతిసారి ఒక్క చుక్క ఆయిల్ కూడా వేయను. చూడండి దోశ అయితే ఎంత పర్ఫెక్ట్గా కలర్ఫుల్గా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో మాకు కామెంట్ చేయండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా మెత్తగా వస్తాయి. ఇప్పుడు పిల్లల కోసం అయితే నేను దోశల పిండిలో బీట్రూట్ కూడా యాడ్ చేస్తాను. నార్మల్గా అయితే పిల్లలు బీట్రూట్ తినడానికి ఇష్టపడరు కదా. ఇలా దోశల్లో వేస్తే మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇలా బీట్రూట్తో కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి దోశలు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. దోశలు కలర్ఫుల్గా ఉన్నా కూడా పిల్లలు ఇష్టంగా తింటారు. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మా వీడియోస్ ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్. మీరు కూడా ఒకసారి ఈ దోశల్ని ట్రై చేయండి. చాలా అంటే చాలా యమ్మీ అండ్ టేస్టీగా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ మరి.